ఆసాపు అనే దైవజనుడు రచించిన కీర్తన ఇది. పరిశుద్ధ లేఖనాల్లో కీర్తన గ్రంథం ఉంది కదా. దావీదు గారు చాలా కీర్తనలు రాశారు, ఆసాపు గారు కీర్తనలు రాశారు, కోరహు కుమారులు రాశారు, సొలొమోను, మోషే తదితర దేవుని సేవకులు కీర్తన గ్రంథాన్ని రచించారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చాలా మాటలు అక్కడ మనం చూస్తాం. ఒక వ్యక్తి దేవుని ఎలా ఆరాధించాలి, దేవుడు ఏమై ఉన్నాడు, ప్రాముఖ్యంగా దేవునికి ఔన్నత్యాన్ని, ఆయన ప్రభావం, మహిమను తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం మనకు చాలా ఉపకరిస్తుంది. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే పురాతన కాలం మొదలుకొని దేవుడు రాజై ఉన్నాడు అనే మాట వాడాడు. నీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నిన్ను పాలించేవాడు, నిన్ను పరిపాలించేవాడు. సరైన రాజు ఆయన, సరైన రాజు. హిబ్రూ భాషలో రాజు అన్న చోట మెలెక్ అనే పదాన్ని మనం చూస్తాం. కింగ్ అండ్ రాయల్ అనే ఆ ఇంగ్లీష్ పదాలు దానికి అర్థంగా ఉంటాయి. దేవుడు రాజు అయి ఉన్నాడు. గమనించండి, బైబిల్ను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని గుణ లక్షణాలను దేవుని ప్రజలు కీర్తించారు. అందులో ఒకటి దేవుడు రాజు. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు జ్ఞానులు యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు, నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు. అయితే వారు హేరోదు ప్యాలెస్లోకి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. యేసు ప్రభు పుట్టుటతోడనే రాజుగా జన్మించారు ఆయన. ఇక్కడ రాజు అంటే ఆయన ఒక ప్రాంతానికో లేకపోతే ఒక రాజ్యానికో పరిమితమైన వాడు కాదు. ఆయన విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఏలుబడి చేయగలిగే, ప్రతి ఒక్కరిని పరిపాలన చేయగలిగే అద్భుతమైన రాజు ఆయన. ఎవరైతే ఆయన రాజరికానికి, ఆయన అధికారానికి తమ జీవితాలను సమర్పిస్తారో అసలైన పాలన వారు అనుభవిస్తారు. దేవుని పాలన గొప్పది. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు కాబట్టే ఆయన్ను అంగీకరించిన వారిని, ఆయన్ను తమ హృదయంలో చేర్చుకున్న వారిని రాజులుగా మార్చాడు ఆయన. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు రాశాడు కదా. జాగ్రత్తగా మనం చదివితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనము రాజులైన యాజక సమూహం అన్నాడు. ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం, పాపాంధకారంలో ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉండిపోయిన వారు. ఎప్పుడైతే సువార్తను విని యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకుని సిలువలో యేసు ప్రభు ఎందుకు మరణించారో అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి యేసు ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు అంధకార సంబంధమైన అధికారంలోంచి ప్రభు మనల్ని విడుదల చేసి, ఒక మాటలో చెప్పాలంటే ఆ బంధకాల్లోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి తన రాజ్య నివాసులుగా దేవుడు చేశాడు. ఆయన రాజు అయి ఉన్నాడు, మనము ఆయన రాజ్య నివాసులుగా మనం ఉన్నాం. రాజులైన యాజక సమూహంగా చేయబడ్డం అంటే అదే.